హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మార్నింగ్ లేవగానే ఏం టిఫిన్ చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాం కదండి. రోజు చేసిన టిఫినే మళ్ళీ చేస్తున్నావా అని ఇంట్లో వాళ్ళు కూడా అంటూ ఉంటారు. మనకు ప్రతిరోజు ఇది సహజంగా జరుగుతూ ఉంటుంది. సో ప్రతిరోజు నానబెట్టుకొని టిఫిన్స్ చేయాలంటే కొంచెం టైంతో కూడుకున్న పని. చాలామంది వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు. ఇంట్లో ఇంకా ఏదో పనుల ఒత్తిడితో ఇలా పప్పులు నానబెట్టుకోవడం మర్చిపోతుంటాం కదండి. అలా కాకుండా వారంలో ఒకే ఒక రోజు ఇలా పప్పులు నానబెట్టుకొని రుబ్బేసి పెట్టుకున్నామంటే వారానికి సరిపడా టిఫిన్స్ మనం చేసుకోవచ్చు. ఈ ఒక్క పిండి నానబెట్టుకొని రుబ్బి పెట్టుకున్నట్టయితే మనకి ఎన్నో రకాల వెరైటీస్తో వారం అంతా టిఫిన్స్ చేసుకోవచ్చు. మనకి టైము సేవ్ అవుతుంది. ఇంట్లో వాళ్ళు సేమ్ టిఫిన్ అనే మాట రాకుండా కొత్త కొత్త వెరైటీస్తో వారం అంతా చేసుకోవచ్చు. ముందుగా అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. మీకు నిజంగా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. ప్లీజ్ లైక్ చేసి నిజంగా ఎవరికైనా అవసరం ఉంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. మన వీడియోస్ చూస్తున్న చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారండి. ప్లీజ్ మీకు వీడియోలు నిజంగా నచ్చినట్టు అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ బ్యాటర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఆ బ్యాటర్తో ఏమేమి వెరైటీస్ చేసుకోవాలో డీటెయిల్డ్గా చూద్దాం. అయితే ఈ వీడియో కొంచెం లెంతీ అయిందండి. ఈజీగా అర్థం అవ్వడం కోసం హడావిడి లేకుండా కాస్త నిదానంగా చేయాల్సి వచ్చింది. మీకు బోరింగ్గా అనిపిస్తే స్కిప్ చేస్తూ చూసుకోవచ్చు. మధ్య మధ్యలో కొన్ని ఐటమ్స్ వేసినప్పుడు మిస్ అవ్వచ్చు, అది చూసుకోండి. ఇప్పుడు బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలోకి ఒక పెద్ద గ్లాస్కి మినపప్పు తీసుకుంటున్నానండి. ఈ గ్లాస్ పప్పు ఇంచుమించుగా 1/2 కేజీ కంటే కొంచెం ఎక్కువనే ఉంటుంది. మీరు 1/2 కేజీ అంచనా వేసుకోండి. పప్పును కూడా మంచి క్వాలిటీ పప్పు తీసుకున్నట్టయితే ఇడ్లీ దోశలు బాగా వస్తాయి. ఈ మినపప్పులోకి 1 టీ స్పూన్ మెంతులు వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని వాటర్ వేసుకొని 2 సార్లు వాష్ చేసుకోవాలి. మనకు ఎక్కువ సార్లు మినపప్పు వాష్ చేసినట్టయితే పప్పు తెల్లగా అయ్యి మనం పిండి రుబ్బిన తర్వాత కూడా మన మినప్పిండి అనేది చాలా తెల్లగా స్పాంజీగా వస్తుంది. ఇలా 2 సార్లు వాష్ చేసుకొని వాటర్ని తీసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ని వేసుకొని పక్కన పెట్టుకోవాలి. అయితే నేను మినపప్పులో మాత్రం మంచినీళ్ళు మాత్రమే వేసుకుంటున్నానండి. ఈ వాటర్ని నేను మళ్ళీ పప్పు రుబ్బుకునేటప్పుడు యూజ్ చేసుకోవాలి. అలా యూజ్ చేస్తే ఇంకా ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుంది. అంటే ఆ పప్పు నానబెట్టిన వాటర్ యూజ్ చేయడం వల్ల మినప్పిండి ఇంకా బాగుంటుంది. తర్వాత ఆ పప్పు పక్కన పెట్టుకొని ఇంకొక గిన్నె తీసుకొని మనం మినపప్పు తీసుకున్న గ్లాస్తోనే 3 గ్లాసుల బియ్యం తీసుకోవాలి. ఇక్కడ నేను అన్ని రేషన్ బియ్యమే తీసుకుంటున్నానండి. మీ దగ్గర బాయిల్డ్ రైస్ అంటాం కదా, ఇడ్లీ రైస్ అంటాము, అవి ఉంటే ఒక గ్లాస్కి ఇడ్లీ రైస్, 2 గ్లాసులకి నార్మల్ రైస్ వేసుకోవచ్చు. కానీ అందరికీ అందుబాటులో ఉండవు కాబట్టి నేను అన్ని రేషన్ బియ్యంతోనే చూపిస్తున్నాను. అవి వేసుకోకుండా ఉత్త నార్మల్ రేషన్ బియ్యమే వేసుకొని ఇప్పుడు ఈ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుందాం. ఈ బియ్యాన్ని కూడా 2-3 సార్లు బాగా వాష్ చేసుకొని రాళ్ళు లేకుండా గాలించుకొని కడిగి మంచి వాటర్ వేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మినపప్పు ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో అదే గ్లాస్తో సగానికి లావు అటుకులండి, పోహా అటుకులు అంటారు. మీ దగ్గర ఇవి లేకపోతే నార్మల్ అటుకులైనా యూజ్ చేయొచ్చు. సగం గ్లాస్కి తీసుకోవాలి. మీకు సన్న అటుకులు, లావు అటుకులు ఏవీ లేకపోతే మురుమరాలు అంటాం కదండి, పేలాలు అంటాము, అవి కూడా 1/2 గ్లాస్కి వేసుకుంటే బాగుంటుంది. ఏదో ఒకటైతే ఖచ్చితంగా వేసుకోవాలండి. ఇలా వేసుకోవడం వల్ల దోశ కానీ ఊతప్పం కానీ ఏవైనా మంచి కలర్గా, ఇడ్లీ మంచి స్పాంజీగా వస్తుంది. కంపల్సరీ ఇది మాత్రం స్కిప్ చేయకుండా వేసుకోండి. వీటితో పాటే అటుకులు నానబెట్టేసుకుంటున్నానండి. మీకు టైం లేకపోతే అటుకులు మిక్సీ పట్టుకోవడానికి ఒక అరగంట ముందు నానబెట్టుకున్నా సరిపోతుంది. నేను అన్నీ ఒకేసారి నానబెట్టి పక్కన పెట్టుకుంటున్నాను. వీటిపైన మూత పెట్టేసి ఒక 6 నుంచి 8 గంటలు నానబెట్టుకోవాలి. మనకి మినపప్పు కానీ రైస్ కానీ ఎంత బాగా నానితే అంత బాగుంటుందండి. మినపప్పు 4-5 అవర్స్లో నానిపోతుంది. కానీ రైస్ నానడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది. అందుకే 6 నుంచి 8 గంటలు ఖచ్చితంగా నానబెట్టుకోవాలి. చూడండి, మనకు పప్పు నానిపోయింది. ముందు నేను పప్పును గ్రైండ్ చేసుకుంటున్నాను. అన్నీ ఒకేసారి గ్రైండ్ చేసినట్టయితే అంత బాగా మెదగదండి. ఇడ్లీ కోసం చేస్తున్నాం కాబట్టి ఇలా సపరేట్ చేసుకోవాలి. మీరు ఇడ్లీ స్కిప్ చేసి మిగిలినవన్నీ చేసుకుంటే అన్నీ ఒకేసారి కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు.
ఫస్ట్ మినప్పప్పు వేసుకుంటున్నాను. మనం ఏవైతే వాటర్ నానబెట్టుకున్నామో అదే వాటర్ ఇందులో వేసి నేను గ్రైండ్ చేస్తున్నాను. గ్రైండర్లో కాకుండా మిక్సీ జార్లో కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. అయితే మిక్సీ జార్లో గ్రైండ్ చేసినప్పుడు కాస్త ఐస్ వాటర్ వేసుకొని గ్రైండ్ చేసినట్టయితే మనకు పిండి టెక్స్చర్ కానీ వేడవ్వకుండా చాలా స్మూత్గా గ్రైండ్ అవుతుంది. మనం గ్రైండర్లో ఏ విధంగా గ్రైండ్ చేస్తే ఉంటుందో పిండి, అదే రకంగా కూల్ వాటర్తో మిక్సీలో గ్రైండ్ చేసినట్టయితే అదే టెక్స్చర్, అదే స్మూత్నెస్ వస్తుంది. గ్రైండర్లో మనకి రాళ్ళు స్లోగా తిరగడం వల్ల పిండి పర్ఫెక్ట్గా నలిగి బాగా వస్తుంది. మనకు మిక్సీ అయితే కొంచెం ఆర్పిఎం ఎక్కువ ఉంటుంది, అంటే స్పీడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి తొందరగా వేడవుతుందండి. వాటర్ని ఎక్కువ యాడ్ చేసి మిక్సీ పట్టుకోవాల్సి వస్తుంది, అలా పలచగా అవుతుంది బ్యాటర్. సో కూల్ వాటర్ని యాడ్ చేసి చేసినట్టయితే మనకి కావలసినంత చిక్కగా మనం పప్పును రుబ్బుకోవచ్చు. లేదంటే ఐసెస్ పీసెస్ కానీ పప్పులో వేసి కాసేపు పెట్టినా కూడా మనకు పప్పు అంతా కూల్ అవుతుంది కదా, అలా కూడా మనం గ్రైండ్ చేసుకోవచ్చు. మనకు పప్పు నలిగిపోయిందండి, మెత్తగా అయిపోయింది. ఇలా పప్పును తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఆ తర్వాత బియ్యాన్ని వేసుకుంటున్నాను. బియ్యాన్ని వేసుకునేటప్పుడు కొద్ది కొద్దిగా వేసుకోవాలండి. గ్రైండర్లో మనం మినపప్పు తీసిన తర్వాత అదే గ్రైండర్లోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఈ బియ్యాన్ని కొద్ది కొద్దిగా వేసుకోవాలి. రైస్ అంతా వేసుకొని ఇలా కాస్త నలుగుతున్నట్టు అవగానే మనం ఆల్రెడీ పెట్టుకున్నాం కదా, అటుకులను కూడా ఇందులోనే వేసుకోవాలి. గ్రైండర్లోకి వాటర్ తక్కువ అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకొని ఈ అటుకులను కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీలో గ్రైండ్ చేసుకున్న వాళ్ళు బియ్యాన్ని అటుకులను కలిపి కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. బియ్యం కూడా మొత్తం నలిగిపోయి మెత్తగా అయిపోతున్నాయి. చూడండి, మనకి పిండి రెడీ అయిపోయింది. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. కాస్త చేతికి తగిలేలాగా, మరీ మెత్తని పేస్ట్లా కాకుండా కొంచెం తగిలినా కూడా బాగుంటుంది. ఇలా గ్రైండ్ చేసుకొని మినప్పిండిలోకి ఈ బియ్యం పిండిని వేసుకోవాలి. మనం పప్పు బియ్యం అన్నీ ఒకే దగ్గర వేసి గ్రైండ్ చేసినట్టయితే మినపప్పు కొంచెం నలగకుండా ఉండిపోయి అక్కడక్కడ పలుకులు పలుకులుగా ఏర్పడుతుంది. ఇలా మినపప్పుని ముందే గ్రైండ్ చేసుకున్నట్టయితే స్మూత్ పేస్ట్ లాగా అవి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పిండిని మొత్తం ఇందులో వేసుకున్నాం కదా, మినప్పిండి బియ్యం పిండి లోపల నుంచి మొత్తం కలిసేలాగా ఒక 5 నిమిషాలు బాగా కలుపుకోవాలి. మినప్పిండిని మొత్తం కలిసేలాగా కలుపుకున్నట్టయితే సరిగా ఫర్మెంట్ అవ్వదండి, బాగా కలపాలి. మీకు చేయితో కలపడం ఇష్టం లేకపోతే స్పూన్తో అయినా కలుపుకోవచ్చు. అయితే మంచి ఫర్మెంటేషన్ కోసం హ్యాండ్తోనే కలిపితేనే బాగా వస్తుంది. ఇలా అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇలా చేయితో ఒక 2 నుంచి 3 నిమిషాలు బాగా కొట్టినట్టయితే పిండి బాగా పులిసి పర్ఫెక్ట్గా ఇడ్లీలు కానీ దోశలు కానీ వస్తాయి. ఇప్పుడు అంతా కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఓవర్ నైట్ ఫర్మెంట్ చేసుకోవాలి. ఇలా రాత్రంతా ఉంచడం వల్ల మంచిగా పులిసి పిండి పర్ఫెక్ట్గా తయారవుతుంది. చూడండి, పొద్దునకి ఆల్రెడీ నేను కింద ఒక బేసిన్ లాంటిది పెట్టాను, దాంట్లోకి పిండి పొంగి కింద పడిపోయినంత వచ్చేసిందండి. అక్కడికి లోతుగా ఉన్న గిన్నెలోనే పెట్టాను, అయినా కూడా పొంగింది. సమ్మర్ కదండి, సమ్మర్లో కాస్త ఎక్కువే పొంగుతుంది. వింటర్లో అయితే ఇంత పొంగడం జరగదు. చాలా బాగా ఫర్మెంట్ అయింది. ఇప్పుడు ఈ పిండితో మనం ఏమేం వెరైటీస్ చేసుకోవాలో, ఎలా చేసుకోవాలో డీటెయిల్డ్గా చూద్దాం. చూడండి ఎంత బాగా బబుల్స్ బబుల్స్ వచ్చిందో, లోపల నుంచి చాలా బాగా పులిసింది. ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని మొత్తం అంతా కలిసేలాగా ఈ బబుల్స్ అన్నీ పోయేలాగా కలుపుకోవాలి. అంటే అలానే గట్టిగా కలుపుకోకూడదండి, స్మూత్లా పేస్ట్లా చేసుకోకూడదు. ఒకసారి లోపల నుంచి నిదానంగా మనకు కావాల్సినంత పిండిని తీసుకోవాలి. చూడండి, మనం ఇలా కలుపుతుంటే పిండి లెవెల్ అనేది లోపలికి తగ్గిపోతుంది, సింక్ అవుతుంది అంత పిండి అంతా. అందులో ఉన్న ఎయిర్ అంతా పోయి ఈవెన్గా బ్యాటర్ రెడీ అయిపోయింది. మనం నానబెట్టినప్పుడు ఎంత ఉందో అంతకు వచ్చేస్తుందండి మనం కలిపినట్టయితే. ఇలా అంతా కలుపుకొని మనకు కావలసినంత పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఫస్ట్ రోజు వచ్చేసి
ఇడ్లీ మాత్రమే చేసుకోవాలండి. అంటే ఇడ్లీకి 2-3 రోజులైతే బాగుండదండి, బాగా పులుస్తుంది. కాబట్టి మనం నానబెట్టిన తెల్లారి ఫస్ట్ డే కంపల్సరీ ఇడ్లీయే చేసుకోవాలి, అప్పుడే చాలా బాగా వస్తాయి. ఇప్పుడు పిండిని తీసుకుందాము. ఒక చిన్న బౌల్ తీసుకొని దానిలోకి మనకు సరిపడా పిండిని తీసుకోవాలి. ఇడ్లీ కూడా మనం నార్మల్ రవ్వతో చేసినంత పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇలా బౌల్లోకి మనకు కావాల్సినంత పిండిని తీసుకోవాలి. నేను ఒక 2 ప్లేట్లకు మాత్రమే ఇడ్లీ పెట్టుకున్నాను. ఈ పిండి సరిపోతుందండి. ఇప్పుడు దీనిలోకి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. మనం రవ్వతో చేసినప్పుడు ఎంత స్పాంజీగా అయితే ఇడ్లీ ఉంటాయో అంతే స్పాంజీగా ఇడ్లీ వస్తాయండి. చాలామంది ఈ బియ్యం ఇడ్లీలే చేసుకుంటారు. సాల్ట్ వేసిన తర్వాత కలుపుకోవాలి. ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవద్దండి. మనకి ఇడ్లీ పిండి కాస్త చిక్కగానే ఉండాలి కదా. మనం వాటర్ యాడ్ చేసుకున్నట్టయితే మరి పల్చగా అయిపోయి ఇడ్లీ అంత పర్ఫెక్ట్గా రాదు. బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీలో ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్కి ఆయిల్ అప్లై చేసుకొని మనం బ్యాటర్ని వేసుకోవాలి. మీరు ఈ ప్లేస్లో నెయ్యిని కూడా వేసుకోవచ్చు. నెయ్యితో ఇడ్లీలు తినే అలవాటు ఉన్న వాళ్ళు అలా కూడా చేసుకోవచ్చు. ఇలా ప్లేట్లోకి అంతా ఆయిల్ బాగా పట్టించిన తర్వాత బ్యాటర్ని ఇలా ఒక స్పూన్తో నిదానంగా వేసుకోవాలి. మరి ఫుల్గా వేసుకోకూడదండి, కొంచెం గ్యాప్ ఇచ్చి వేసుకోవాలి. ఎందుకంటే మనకి ఇడ్లీ ఉడికినప్పుడు పొంగుతుంది కదా, పైకి వచ్చేస్తుంది. ఇలా కాస్త గ్యాప్ ఉంచుకొని వేసినట్టయితే సరిపోతుంది. 2 ప్లేట్లోకి ఇడ్లీ వేసుకున్నాను. నేను తీసుకున్న పిండి కూడా ఈ 2 ప్లేట్లోకి పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇలా ఒకేసారి టైం ఉన్నప్పుడు పిండి చేసుకున్నట్టయితే మనకు కూడా పని ఈజీ అవుతుందండి. పిల్లలు ఎప్పుడు కావాలంటే అప్పుడు కూడా చేసి ఇవ్వచ్చు. ఈవినింగ్ టైంలో కూడా టిఫిన్స్ రెడీ చేసి కావాలంటే ఇవ్వచ్చు. మనం ఆల్రెడీ స్టీమ్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ గిన్నెలోకి ఆ ప్లేట్లని పెట్టేసుకోవాలి. ఇలా మూత పెట్టేసుకొని 15 నుంచి 20 నిమిషాలు మీడియం టు హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. మనం లో ఫ్లేమ్లో ఇడ్లీ పెట్టినట్టయితే అంత పొంగకుండా ఇట్లా గట్టిగా అవుతాయి. ఏ ఇడ్లీ అయినా మనం హై ఫ్లేమ్లో పెట్టి చేస్తేనే పర్ఫెక్ట్గా వస్తాయి. మనకి ఇడ్లీ రెడీ అయిపోయాయండి. ఇడ్లీని ఇలా కంప్లీట్గా ఉడికిన తర్వాత వెంటనే తీసేసుకోకూడదు. ఒక 5 నుంచి 10 నిమిషాలు ఆ గిన్నెలోనే మూత పెట్టుకొని వదిలేసేయాలి. అంత వేడిలో కనుక మనం ఇడ్లీ తీసినట్టయితే అతుక్కుపోయినట్టు, విరిగిపోయినట్టు వస్తాయండి. కాస్త టెంపరేచర్ తగ్గిన తర్వాత తీస్తే ఈవెన్గా మనకు స్పూన్లో నుంచి తీయగానే ఈజీగా డిమోల్డ్ అవుతాయి. మనకి ఇడ్లీ రెడీ అయిపోయింది. చూద్దాం ఎలా వచ్చిందో. ఇంకా వేడిగానే ఉందండి కాస్త. ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఒక స్పూన్ తీసుకొని ఆ స్పూన్ని వాటర్లో డిప్ చేసి మనం ఇడ్లీ తీసినట్టయితే ఎడ్జెస్ విరిగిపోకుండా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇదే ఇడ్లీ అని కాదండి, మనం రవ్వ ఇడ్లీ చేసినప్పుడు కూడా స్పూన్ని కాస్త డిప్ చేస్తే పర్ఫెక్ట్గా వస్తాయి. చూడండి, మన రవ్వ ఇడ్లీకి బియ్యం ఇడ్లీకి ఏమాత్రం తేడా లేకుండా పర్ఫెక్ట్గా వచ్చాయి కదా. తినడానికి కూడా సూపర్గా ఉంటాయండి, టేస్టీగా ఉంటుంది. చూడండి ఎంత బాగా పొంగాయో. మనం సోడా కూడా ఏం యూజ్ చేయలేదు కదండి, నార్మల్గానే బాగా పొంగాయి, స్పాంజీగా వచ్చాయి. ఈసారి ఇడ్లీ చేస్తే ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకే ఆ టేస్ట్ అర్థమవుతుంది. నిజంగా రవ్వతో చేసిన దానిలాగానే చాలా టేస్టీగా ఉంటుందండి. చాలామంది రవ్వ ఇడ్లీ కంటే ఎక్కువ ఇష్టంగా బియ్యం ఇడ్లీనే తింటారు.
మీరు కూడా ఖచ్చితంగా చేసి చూడండి. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇలా వేళ్ళతో చుంచితే ఈజీగా చినిగిపోతుంది. చూడండి చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. నేను స్లోగా చూపిస్తున్నాను మీకు అర్థం అవ్వాలని. లోపల కూడా ఇలా హోల్స్గా గుల్లగుల్లగా వచ్చాయి కదండి. చూడండి ఎంత స్పాంజీగా ఉందో. చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఒక్కసారి పిండి చేసుకొని పెట్టుకున్నట్టయితే ఇలా అన్ని రకాలుగా టిఫిన్స్ చేసుకోవచ్చు. పిండి రెడీగా ఉంటే ఈవినింగ్ టైంలో, నైట్ టైంలో కూడా టిఫిన్స్ చేసుకోవచ్చు కదండి. పిల్లలు ఎక్కువ రైస్ కంటే టిఫిన్సే ఇష్టపడుతుంటారు. ఇలా పిండి ఒక్కసారి చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చాలామందికి ఫేవరెట్ అయిన దోశని చూద్దాం. క్రిస్పీగా పేపర్ లాగా మంచి టేస్ట్ సూపర్గా వస్తుందండి. ఈ బ్యాటర్తో చేసుకున్న దోశ చాలా టేస్టీగా ఉంటుంది. మనకు కావలసినంత పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని సాల్ట్ వేసుకోవాలి. అయితే మనం మొత్తం పిండిలో సాల్ట్ వేసుకోకూడదండి ఎప్పుడైనా. అలా సాల్ట్ వేసుకున్నట్టయితే పిండి తొందరగా పులిసిపోయి పైన వాటర్గా తేలుతుంది. అంత బాగా రావు. దోశ పిండి ప్రిపేర్ చేసుకున్నప్పుడు అయితే అస్సలు ఉప్పు వేయకుండా మనకు కావాల్సినంత పిండిని తీసుకొని వాడుకోవాలి. ఇలా పిండి తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ప్రతిసారి మూత బాగా పెట్టుకొని వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇలా పిండి బయట ఉన్నట్టయితే వెంటనే పులిసిపోతుంది కదండి. అందులో సమ్మర్లో అయితే ఈజీగా పులుస్తుంది. వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. మనం తీసుకున్న పిండిలోకి సరిపడా సాల్ట్ తీసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. దోశ పిండిని కూడా మరీ పల్చగా చేసుకుంటే మనకు దోశ మెత్తగా వస్తుంది. మీకు క్రిస్పీగా కావాలనుకుంటే వీలైనంత పిండి గట్టిగా ఉంచుకోవాలి. మరి పల్చగా పిండిని చేసినట్టయితే దోశలు మెత్తగా వస్తాయి. మీకు మెత్తని దోశలు కావాలనుకుంటే పల్చగా అయినా చేసుకోవచ్చు. చూడండి ఈ కన్సిస్టెన్సీలో దోశ పిండి ఉండాలి. అప్పుడు మనం దోశను ఎలా వేసినా అలా మోల్డ్ అవుతుంది. అంటే అంత పర్ఫెక్ట్గా వస్తుంది. పల్చగా చేసినట్టయితే మనం స్పూన్తో తిప్పకముందే అదే స్ప్రెడ్ అయిపోయి అంత పర్ఫెక్ట్గా రాదు. ఇలా కొంచెం థిక్ బ్యాటర్ని చేసుకున్నట్టయితే దోశ పర్ఫెక్ట్గా వస్తుంది. ఎప్పుడైనా ఫస్ట్ ప్యాన్ని పెట్టగానే దోశ వేయకూడదండి. ఇలా కాస్త వాటర్ వేసి చిలకరించి తూడ్చుకున్న తర్వాత ఒక్క పావు టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా టిష్యూతో కానీ లేదంటే ఒక క్లాత్తో కానీ తూడ్చుకోవాలి. అప్పుడు దోశ పేనం పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది దోశ వేసుకోవడానికి. అంతేకాకుండా దోశను వేసిన ప్రతిసారి పేనాన్ని కడుక్కోకూడదండి. మనం ఇలా పేనం స్టవ్ పైన పెట్టి వాటర్ వేసినట్టయితే ఆ వేడికి క్లీన్ అవుతుంది. అప్పుడు తుడుచుకోవచ్చు. మనం ప్రతిసారి దోశ ప్యాన్ని క్లీన్ చేసినట్టయితే తొందరగా పాడవుతుంది. అంత పర్ఫెక్ట్గా దోశలు రావు. టిప్ని అయితే మర్చిపోకండి. ఇప్పుడు దోశను వేసుకుందాం. ఒక స్పూన్కి దోశ పిండిని తీసుకొని ఇలా మెల్లగా స్ప్రెడ్ చేసుకోండి. మనం ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టినట్టయితే మనకి ఎంత వెడల్పు అయితే అంత వెడల్పు చేసుకోవచ్చండి. మీడియం కానీ హై కానీ పెట్టినట్టయితే తొందరగా స్ప్రెడ్ అవ్వకుండా అక్కడక్కడే గట్టి పడిపోతుంది. మందంగా మెత్తగా దోశలు వస్తాయి. ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని పల్చగా పోసినట్టయితే క్రిస్పీగా వస్తాయి. చూడండి లోపల నుంచి గరిటె కూడా కనబడేంత పేపర్ లాగా వచ్చింది. కలర్ కూడా సూపర్గా ఉంది కదా. ఇలాంటి క్రిస్పీ దోశ పిండిని కొంచెం గట్టిగా కలుపుకొని లో ఫ్లేమ్లోనే దోశని వేసుకొని లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోవాలి. మీకు దోశ ఇలా ఎర్రగా రానట్టయితే కాస్త షుగర్ వేసుకోండి, ఎర్రగా వస్తుంది. ఒక్కొక్కసారి రైస్ని పట్టి ఎర్రగా రాదండి. కొత్త రైస్ వేసుకున్నట్టయితే కొంచెం కలర్ తెల్లగా వస్తుంది కదా, అలాంటప్పుడు షుగర్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండే పొంగనాలు చూద్దాము. ఈ గిన్నెలోకి మనకు కావాల్సినంత పిండిని తీసుకోవాలి. నేను చేసిన ఈ బ్యాటర్ మాకు 6 to 7 days వచ్చిందండి. కావాల్సినంత పిండిని తీసుకొని దానిలోకి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఇలా గ్రేట్ చేసిన క్యారెట్ వేసుకోవాలి. మీ ఇష్టం అండి. క్యారెట్, ఉల్లిపాయ ఎంత వేసుకుంటారో మీ ఇష్టం. క్యారెట్ లేకున్నా ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకొని చేసుకోవచ్చు. క్యారెట్ వేస్తే ఇంకొంచెం టేస్ట్గా ఉంటుందని వేసుకుంటాము.
ఇలా సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసిన కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇవేమీ లేకుండా కూడా ఉప్పు, జీలకర్ర వేసి కూడా చేసుకోవచ్చండి. పొంగనాలు చాలా బాగా వస్తాయి. టేస్ట్ కాస్త ఎక్కువ అవ్వడం కోసం, అంటే ఇంకాస్త టేస్టీగా ఉండడం కోసం ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. ఇవన్నీ ఉంటేనే పొంగనాలు చేసుకోవాలని ఏం లేదండి. మనకు ఆనియన్, పచ్చిమిర్చి ఎలాగో ఉంటుంది, కాస్త జీలకర్ర, ఉప్పు వేసుకొని కూడా చేసుకోవచ్చు. ఇలా కాస్త వాటర్ వేసుకొని, కొద్దిగా వాటర్ని వేసుకొని బ్యాటర్ని కొంచెం లూజ్ చేసుకోవాలి. అంటే ఆల్రెడీ బ్యాటర్ మీది పల్చగా ఉన్నట్టయితే వాటర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో, అంటే మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఉండేలాగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా అన్నీ కలుపుకున్న తర్వాత మనకు బ్యాటర్ రెడీ అయిపోయిందండి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. చూడండి, ఇలా స్పూన్కి ఇలా జారినట్టుగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని లో ఫ్లేమ్లోనే హీట్ చేసుకోవాలి. కొంచెం వేడి కాగానే ఆయిల్ వేసుకొని, ఆయిల్ కూడా కాస్త హీట్ కాగానే మనం ఈ పొంగనాలను వేసుకోవాలి. మరి ఎక్కువ ఫ్లేమ్ పెట్టేసి ప్యాన్ని బాగా వేడి చేసినట్టయితే వెంటనే పిండి గట్టి పడిపోతుందండి. పొంగకుండా అలానే గట్టిగా వచ్చేస్తాయి. లో ఫ్లేమ్లో పిండి వేసుకున్నట్టయితే పర్ఫెక్ట్గా పొంగుతాయి. ఇలా ప్యాన్ వేడైపోయింది. ఇప్పుడు పిండిని వేసుకోవాలి. దీంట్లోకి కొంచెం చిన్న స్పూన్ తీసుకొని ఒక్కో గుంటలోకి కొంచెం కొంచెం పిండిని వేసుకోవాలి. ఇలా కొద్దిగా గ్యాప్ ఉంచేసే వేసుకోవాలండి. పొంగినాక ఇక్కడ ఒకటి చెక్ చేయండి. చుట్టూ ఉన్న హోల్స్లోకి ముందు పిండి వేసుకోవాలి. లాస్ట్లో మధ్యలో ఉన్న హోల్స్లోకి వేసినట్టయితే ఈ వెనుక కుక్ అవుతాయి. ఎందుకంటే మన గ్యాస్ మధ్యలో ఉంటుంది కాబట్టి మధ్యలో ఉన్న హోల్స్కి ఎక్కువ వేడి వస్తుంది, అవి తొందరగా వేగిపోతాయి. ఇలా చివరాకర్లో వేసినట్టయితే వాటితో పాటు ఇది కూడా కుక్ అవుతుంది. ఇవి ఫస్టే వేస్తే ఇవి తొందరగా మాడిపోతాయండి, చివర్లో ఉన్నవి కుక్ అవ్వవు. ఇలా మూత పెట్టుకొని ఒక 5 నుంచి 7 నిమిషాలు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. మీకు ఆయిల్ కావాలనుకుంటే మీద నుంచి ఇంకాస్త వేసుకోవచ్చండి. మనం వేసిన ఆయిల్ అయితే సరిపోయింది. ఇలా అన్నీ ఒక్కొక్కటిగా టర్న్ చేసుకోవాలి. చూడండి, మనం చివర్లో వేసినా కూడా ఇది ముందే కుక్ అయిపోయింది. టర్న్ చేసేటప్పుడు మధ్యలో ఫస్ట్ టర్న్ చేసుకొని తర్వాత చుట్టూలో ఉన్నవి టర్న్ చేసుకోవాలి. అప్పుడు అన్నీ ఈవెన్గా వేగుతాయి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో, చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా, అంత బాగా ఉన్నాయి. తినడానికి కూడా చాలా బాగుంటాయండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ పొంగనాలని ఇలా మీరు కూడా ట్రై చేయండి. 2 వైపులా మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. అలా లోపల వరకు కుక్ అయ్యి చాలా టేస్టీగా ఉంటాయి. కావాలనుకుంటే పైనుంచి కొద్దిగా ఆయిల్ వేసుకోవచ్చు. రెండో వైపు కూడా ఒక 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. చూడండి, పర్ఫెక్ట్గా వేగాయి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే పొంగనాలు రెడీ అయిపోయాయి. మీలో ఎంతమందికి పొంగనాలు ఇష్టమో కామెంట్ చేయండి. ఎంతో టేస్టీగా ఉండే వేడి వేడి పొంగనాలని ఇలా హాట్గా సర్వ్ చేసుకున్నట్టయితే సూపర్గా ఉంటాయి. ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్తో 3rd డే ఇలా పొంగనాలతో చేసుకున్నాము. మనకి 3 రోజులు టిఫిన్స్ వచ్చేసాయి కదండి. ఇలా ఒక్కసారి బ్యాటర్ని చేసుకున్నట్టయితే ఇలా 5 నుంచి 6 రోజులు ఈజీగా ఏ టిఫిన్ కావాలంటే ఆ టిఫిన్ చేసుకోవచ్చు. ఇలా పల్లి చట్నీతో కానీ టమాటో చట్నీతో కానీ సూపర్గా ఉంటాయి పొంగనాలు. మీరు కూడా ట్రై చేయండి. ఒక్కసారి చూద్దాము ఎలా ఉందో. లోపల వరకు ఇలా పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఐ ఫ్లేమ్లో పెట్టినట్టయితే పైన వరకే మాడిపోయి లోపల వరకు ఉడకదు, మెత్తగా పిండి పిండిగా ఉంటుంది. ఇలా లో ఫ్లేమ్లో పెట్టినట్టయితే చూడండి ఎంత పర్ఫెక్ట్గా పొంగాయో. లోపల కూడా గుల్లగుల్లగా వచ్చాయి కదా. ఇలా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కాల్చుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే పొంగనాలని రెడీ చేసేసుకున్నాం కదా. పైన క్రిస్పీగా లోపల స్పాంజీగా సూపర్ టెక్స్చర్తో చాలా బాగుంటాయండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి.
ఇప్పుడు ఇంకో టేస్టీ అయిన ఊతప్పాన్ని చూద్దాము. చాలామందికి ఊతప్పం అంటే ఇష్టం ఉంటుంది కదా. ఒక బౌల్లోకి ఇలా తురిమిన క్యారెట్ని వేసుకోవాలి, సన్నగా కట్ చేసిన ఉల్లిగడ్డ, సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకోవాలి. మీకు పచ్చిమిర్చి ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. అలాగే కొత్తిమీర, ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ టమాటో కూడా యాడ్ చేసుకోవచ్చండి మీకు కావాలనుకుంటే. నేను మాత్రం టమాటో యాడ్ చేయలేదు. ఇలా ఇవన్నీ వేసుకొని ఒక బౌల్లోకి అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని రెడీ చేసుకున్నాం కదా. ఈ గిన్నెని పక్కన పెట్టేసుకొని ఇంకొక బౌల్ తీసుకొని దానిలోకి సరిపడా పిండిని తీసుకోవాలి. ఊతప్పానికి కూడా పిండి గట్టిగానే ఉండాలండి, మరీ పల్చగా ఉండకూడదు. మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్లో నుంచి కావలసినంత పిండిని ఈ బౌల్లోకి వేసుకున్నాను. మళ్ళీ పిండి వేసుకున్న డబ్బాని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి వెంటనే, లేదంటే పులిసిపోతుంది. ఇప్పుడు దీంట్లో సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. దీంట్లో వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. బాగా గట్టిగా ఉంటే యాడ్ చేసుకోండి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో బ్యాటర్ ఉన్నట్టయితే మనం వాటర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా పిండి ఉన్నట్టయితే ఊతప్పాలు చాలా బాగా వస్తాయి. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసి ఒక టిష్యూతో రబ్ చేసుకోవాలి. ఇలా చేసినట్టయితే మనం దోశ వేయగానే ఈజీగా ఊడొస్తుంది. ఫస్ట్ వేసుకున్నప్పుడు ఇలా చేసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ పిండిని వేసుకొని నిదానంగా స్ప్రెడ్ చేసుకోవాలి. అంటే మనం దోశ వేసుకున్నట్టు బాగా స్ప్రెడ్ చేస్తే పల్చగా వస్తుంది కదండి. ఇలా కాస్త నిదానంగా స్మూత్గా స్ప్రెడ్ చేస్తే సరిపోతుంది. దీనిపైన మనం కలిపెట్టుకున్న వెజిటేబుల్స్ స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవడం అయితే మర్చిపోవద్దు. మనం హై ఫ్లేమ్లో పెడితే ఇలా వెజిటేబుల్స్ కూడా కుక్ అవ్వవు, కింద మాడిపోతుంది, పైన పిండి పిండిగా అలానే ఉండిపోతుంది. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకొని స్పూన్తో కొంచెం ఈవెన్గా ప్రెస్ చేసినట్టయితే పిండికి అతుక్కుపోతాయి. ఇలా పైనుంచి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఊతప్పాలకి కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుందండి, మనం దోశ కంటే ఎక్కువ వేసుకోవాల్సి వస్తుంది. అలా అయితేనే చాలా బాగా కాలుతాయి, కలర్ కూడా బాగా వస్తుంది. ఇలా అన్నీ వేసుకున్నాక మూత పెట్టుకొని 2 నుంచి 3 నిమిషాలు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. మూత పెట్టి కుక్ చేసుకోవడం వల్ల పైన వెజిటేబుల్స్ వరకు ఈవెన్గా కుక్ అవుతుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా మంచి కలర్తో కుక్ అయిపోయింది కదా. వెనకాల సైడ్ కూడా మూత పెట్టుకొని ఇంకొక నిమిషం కుక్ చేసుకుంటే వెజిటేబుల్స్ కూడా ఇలా పర్ఫెక్ట్గా వేగుతాయి, చాలా బాగా వస్తుంది ఊతప్పం. ఇప్పుడు ఇంకొక ఊతప్పం వేసుకొని చూపిస్తున్నాను. మళ్ళీ వాటర్ వేసుకొని ఒక్కసారి ఇలా స్ప్రింకిల్ చేసినట్టయితే ఏమైనా ఆయిల్ అలాంటివి ఉంటే ఈజీగా రిమూవ్ అవుతుంది. ఇప్పుడు పిండిని వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి, కొంచెం మందంగానే. మనకి కావాలనుకున్న వాళ్ళు మసాలాతో చేసుకోవడానికి ఇలా చూపిస్తున్నాను. కొంచెం కారం, ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా అన్నీ ఇలా కలుపుకొని పైనుంచి వేసుకొని చేసుకున్నట్టయితే ఊతప్పం ఇంకా బాగుంటుందండి. ఇది కూడా ఇష్టమున్న వాళ్ళు ట్రై చేయండి. కొంచెం ధనియాల పొడి, గరం మసాలా వేసుకున్నాను. మీకు మసాలా ఇష్టం లేకపోతే ఇలా కారమును ధనియాల పొడి వేసుకోవచ్చు. పైనుంచి మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న వెజిటేబుల్స్ వేసుకొని ఒక 2-3 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని సేమ్ మూత పెట్టుకొని అదే ప్రాసెస్లో కుక్ చేసుకోవాలి. ఫ్లేమ్ మాత్రం లో ఫ్లేమ్లోనే ఉంచుకొని కాల్చుకోవాలి. కావలసినంత తురుము ఇలా పైనుంచి వేసుకోవచ్చు. ఊతప్పానికి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే టేస్టీగా ఉంటుందండి.
మీరు ఆయిల్ తక్కువ తిన్నట్టయితే తక్కువ కూడా వేసుకొని చేసుకోవచ్చు. మీ ఇష్టాన్ని బట్టి ఆయిల్ యాడ్ చేసుకోండి. కాల్చుకోవడం అయితే లో ఫ్లేమ్లోనే కాల్చుకోండి. చూడండి, ఇలా ప్రెస్ చేసినట్టయితే వెజిటేబుల్స్ అతుక్కుపోతాయి, మనం టర్న్ చేసినప్పుడు ఊడిపోకుండా ఉంటాయి. చూడండి, ఊతప్పం రెడీ అయిపోయింది. 2 రకాలుగా చూపించాను కదా. ఇప్పుడు ఈ వేడి వేడి ఊతప్పాన్ని మనం చట్నీతో కానీ ఏదైనా కర్రీతో కానీ కూడా బాగుంటుందండి. సూపర్గా సెట్ అవుతుంది. టమాటో చట్నీతో కానీ పల్లి చట్నీతో కానీ పప్పుతో కూడా తినొచ్చు. ఇలా ఒక్కసారి బ్యాటర్ చేసుకున్నట్టయితే ఇన్ని వెరైటీస్ చేసుకోవచ్చు కదండి. ఇలా మనం లో ఫ్లేమ్లో చేసుకున్నాం కాబట్టి స్పాంజీగా, పైన క్రిస్పీగా, లోపల మెత్తగా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఊతప్పం చాలామందికి ఇష్టం ఉంటుందండి. మీరు ఇలా పిండి రెడీ చేసి పెట్టుకున్నట్టయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఊతప్పాన్ని వేసుకోవచ్చు. మనకి ఏ టిఫిన్ కావాలంటే ఆ టిఫిన్ని అప్పటికప్పుడు చేసుకోవచ్చు కదండి. ఒక్కరోజు టైం తీసుకొని పిండి చేసుకున్నట్టయితే మనకి ఏ టైంలో అయినా ఇలా టిఫిన్స్ రెడీ చేసుకోవచ్చు. చూడండి, ఈ మందంతో ఇలా స్పాంజ్ లాగా చేసుకోవచ్చు. అంతేకాకుండా బన్ దోశ కూడా వేసుకోవచ్చండి. నేను ఇక్కడ అది చూపించలేదు, ఇంకా వీడియో లెంతీ అయిపోతుందని. ఇంకోసారి ఎప్పుడైనా ఆ వీడియో చేసుకుందాం. చూడండి, స్పాంజీ ఊతప్పం రెడీ అయిపోయింది. మీకు ఈ చేసిన టిఫిన్స్ అన్నిట్లో ఏ టిఫిన్ అంటే ఎక్కువ ఇష్టమో కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. మర్చిపోకుండా లైక్ మాత్రం చేయండి. ఏ ఒక్క టిఫిన్ నచ్చినా లైక్ చేసి కింద కామెంట్ చేయండి. ఫైనల్గా ఇలా దోశ పిండితో బోండా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సూపర్గా ఉంటుందండి. ఇలా మనం రెడీ చేసుకున్న పిండిలో నుంచి పిండి వేసుకొని ఇక్కడ నేను ఆ స్పూన్తో 4 స్పూన్లు వేసుకుంటున్నానండి. మీకు మెజర్మెంట్ చెప్పడం కోసం చెప్తున్నాను. మీరు కావాల్సినంత పిండి తీసుకోవచ్చు. అలా 4 స్పూన్లు తీసుకున్న తర్వాత బైండింగ్ కోసం మైదా యూస్ చేస్తాం. ఇక్కడ మనం ఇదే పిండిని ఆయిల్లో వేసినట్టయితే ఆయిల్ ఎక్కువ పీల్చుతుంది. సో మైదా వేసుకోవాలి. అంతేకాకుండా ఇది పల్చగా కూడా ఉంటుంది కాబట్టి బోండాలాగా ఫామ్ అవ్వదు. ఇప్పుడు 4 టీ స్పూన్ల మైదా వేసుకోవాలి. మైదా ఇష్టం లేని వాళ్ళు గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు. మనకు బైండింగ్ కోసమే ఇక్కడ ఈ పిండిని తీసుకుంటున్నాం కాబట్టి మనకు నచ్చిన ఏ పిండి అయినా తీసుకోవచ్చు. అంటే మైదా కానీ గోధుమ పిండి కానీ. తర్వాత 1 టీ స్పూన్కి జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు ఒక 4 టేబుల్ స్పూన్ల పెరుగు తీసుకోవాలి. పెరుగు పుల్లగా ఉంటుంది, మంచి టెక్స్చర్ వచ్చేలా చేస్తుంది. బోండా లోపల ఎయిర్ ఫామ్ అయ్యి ఇట్లా గుల్లలాగా వచ్చి స్పాంజీ లాగా వస్తుంది. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న వెజిటేబుల్స్ వేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. మీ కారాన్ని బట్టి, మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. ఇలా ఇవన్నీ వేసుకొని సరిపడా సాల్ట్ వేసుకొని అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇక్కడ కొంచెం సోడా వేస్తున్నానండి. లైట్గా వేసాను. ఇవన్నీ వేసుకొని అన్నీ కలిసేలాగా ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని ఒక 10 నుంచి 15 నిమిషాలు పక్కకు పెట్టుకోండి. మీకు టైం ఉంటే హాఫ్ అన్ అవర్ పెట్టుకున్నా ప్రాబ్లం లేదు.
చూడండి అన్నీ కలిసిపోయాయి. ఇప్పుడు ఈ పిండిని మూత పెట్టుకొని పక్కకు పెట్టేసుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత పిండిని ఒక్కసారి మళ్ళీ కలుపుకోవాలి. చూడండి కాస్త పొంగింది. ఇలా లోపల కూడా కొంచెం హోల్స్గా ఫామ్ అయింది, ఎయిర్ ఫామ్ అయింది. ఇప్పుడు ఒకసారి చేయితో బాగా కలుపుకొని ఇలా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని చేయితో చిన్న చిన్న ఉండల్లాగా ఈ ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడై ఉండాలండి. కాస్త చల్లగా ఉన్నట్టయితే మనం వేసిన బోండా అనేది లోపలే ఉండిపోతుంది, పొంగకుండా మాడిపోతుంది. అందుకే ఆయిల్ని మంచిగా వేడిగా ఉన్నప్పుడు చిన్న చిన్న ఉండలుగా ఇలా వేసుకోవాలి. మీకు చేతితో వేసుకోవడం ఇబ్బందిగా అనిపిస్తే స్పూన్తో అయినా నిదానంగా చేతిలోకి పిండిని తీసుకొని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా ఆయిల్లో వేసుకోవాలి. మీకు చేతికి అతుకుపోయినట్టు కానీ అనిపిస్తే కొంచెం వాటర్ అప్లై చేసి మనకు 15 నిమిషాలు పక్కకు పెట్టుకొని తీసుకున్నప్పుడు పిండి ఏమైనా లూజ్ అనిపిస్తే అప్పుడు కూడా కొంచెం మైదా పిండిని యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు. మనకు చేతికి ఈజీగా వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. మంటని మీడియం టు హై అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోవాలి. మనకు ఆయిల్ వేడిగా ఉంటే ఇలా ఈజీగా పైకి ఫ్లోట్ అవుతాయండి. రౌండ్గా ఇలా పొంగి పైకి లేస్తాయి. ఇలా కాస్త స్పూన్ పెట్టి కదిలించినట్టయితే ఈవెన్గా పైకి లేసి దానికవే టర్న్ అవుతూ ఉంటాయి. ఇలా స్పూన్తో కదిలిస్తూ రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఈ కలర్ రావాలి. ఇప్పుడు తీసి పక్కన ప్లేట్లో ఒక టిష్యూ వేసి దాంట్లో వేసుకున్నట్టయితే ఏమైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇప్పుడు స్పూన్తో కూడా వేసి చూద్దాము. ఇలా స్పూన్తో కొద్ది కొద్దిగా పిండి తీసుకొని ఇలా నిదానంగా ఆయిల్లోకి వేసుకోవాలి. చేయితో ప్రాబ్లంగా ఉంటే ఇలా స్పూన్తో అయినా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న బోండాలని రెండు వైపులా సేమ్ అదే రకంగా మంచి కలర్ వచ్చేంత వరకు తిప్పుతూ కాల్చుకోవాలి. ఇలా ఒక్క పిండి రెడీ చేసుకొని ఇన్ని రకాల వెరైటీస్ ఈజీగా చేసుకోవచ్చు కదండి. మనకు టైం ఉన్నప్పుడు ఒక్కసారి బ్యాటర్ రెడీ చేసుకున్నట్టయితే వారం మొత్తం ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకు కావాల్సిన వెరైటీ చేసుకోవచ్చు. టైం సేవ్ అవుతుంది. అంతేకాకుండా పిల్లలు ఏది అడిగితే అది చేసి పెట్టడానికి అనుకూలంగా ఉంటుంది. దోశలో కూడా చాలా వెరైటీస్ చేసుకోవచ్చు కదండి. మసాలా దోశ చేసుకోవచ్చు, ఎగ్ దోశ చేసుకోవచ్చు. అవన్నీ నేను ఇక్కడ ఏం చూపించలేదు. మనకు వీలుని బట్టి మన ఇష్టాన్ని బట్టి ఏది కావాలంటే అది చేసుకోవచ్చు. ఈ ఒక్క బ్యాటర్తో ఇన్ని రకాల వెరైటీస్ చేసుకోవచ్చు. కాబట్టి కాస్త టైం తీసుకొని ఈ బ్యాటర్ ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా ఏ టిఫిన్ అయినా చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయడం అయితే అసలు మర్చిపోకండి. మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మనకి బోండా రెడీ అయిపోయింది. ఇలా వేడి వేడి బోండాలని టమాటా చట్నీతో కానీ పల్లి చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటాయి. మీరు కూడా ఖచ్చితంగా ఈ బ్యాటర్ని ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. ఈ వీడియోలో రెసిపీస్ అన్నీ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం, అంతేకాకుండా మధ్య మధ్యలో టిప్స్ ఇస్తూ కొంచెం లెంతీగా అయిందండి ఈ వీడియో. కానీ మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. వీడియో మొత్తాన్ని చూసి మీ ఒపీనియన్ని షేర్ చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయడం అయితే మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే
ఇందులో ఏ రెసిపీ మీకు బాగా ఇష్టమో దాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇలాంటి టేస్టీ అయిన మంచి మంచి తెలియని రెసిపీస్ని కూడా తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ని పొందండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయనట్టయితే మన నోటిఫికేషన్ రాదండి. ఒక్కసారి బెల్ ఐకాన్ క్లిక్ చేసామా లేదా అని చెక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మన మంచి మంచి వీడియోలు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో మీకు అందుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.